నేను ఆమెని టీలో కూడా చూసా. ఆమె డీలో చేసింది, డ్యాన్స్ చేసింది, గెలిచింది, విన్నర్ అయ్యింది. తర్వాత ఈ మధ్య ఫేమస్ అయింది బాగా. నేను కూడా చూసా, ఎందుకంటే మన తెలుగు ఆమె కాబట్టి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే కష్టపడి పైకి వస్తే నేను వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తా, వాళ్ళ వీడియో చూస్తా, లైక్ కొడతాను, ఆడ మనిషి కరెక్ట్. అదే నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా ఆనందం ఉంది. అలాంటి ఆమె మీద రకరకాల ట్రోల్స్ అనమాట అందరూ. ఎందుకంటే ఆమె రోజు రోజు పైకి ఎదిగిపోతుందని. ఆమె ఏదో డబ్బు సంపాదించేస్తుంది, పేరు సంపాదించేస్తుంది. విజయశాంతి లాగా ఆమె కూడా యాక్టర్ అయిపోద్ది, హీరోయిన్ అయిపోద్ది, కోట్లు సంపాదించేస్తుంది. ఏడుపు అనమాట అందరికి. ఆమె 2 పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఎందుకు, 3 పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఎందుకు, అనవసరం అయిన మాటలే. ఆమె ఎన్ని పెళ్లిళ్ళలో చేసుకొని ఆమె జీవితం, ఆమె ఇష్టం. ఆమె ఏమి బెట్టింగ్ లేకపోతే ప్రమోషన్ అని చేయలే, బెట్టింగ్ లేకపోతే ఆడండి అని చెప్పరా. ఆమె ఏదో ఆమె జీవితంలో పోతుంది. ఆమెను పట్టుకొని వచ్చి ఆమె డ్యాన్స్ అట్టేస్తుంది, ఎట్టేస్తుంది, ఓడితో మాట్లాడింది, వీడితో మాట్లాడింది. ఆమె ఎవరితోనన్నా ఫోటో దిగినా, ఆమె ఎవరితోనన్నా వీడియో చేసినా వాళ్ళకి ఆమెకి లింకులు వేస్తారన్నమాట. అది చాలా దారుణం, అది పాపం, అది అన్యాయం. అది ఆడపిల్ల నాకు అంతే పాపం, ఏదో చెయ్యాలా. ఈ రోజుల్లో ఆడపిల్లలు బతకడం, ఏదైనా పని చేసే దగ్గర ఎక్కడ పోయినా సరే అంతే, అందరిని అంతే అనమాట. ఇండిపెండెంట్ ఉమెన్ గా కొడుకుని అదే పెట్టుకుని అదే స్టేజ్ షోస్ దగ్గర నుండి, ఫోక్ సాంగ్స్ దగ్గర నుండి ఇంత స్థాయికి కష్టపడి సంపాదించిన స్థాయి కదా ఇది. ఇంత స్థాయిలో అంటే ఆ ప్రొఫెషనల్, మనకి డాన్సర్ గా తెలుసు అంటే ఆ ప్రొఫెషనల్ వరకే చూడాలి, కానీ ఆ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళడం, ఆమె ఏం చేసినా కానీ ట్రోల్స్ చేయడం, బ్యాడ్ కమెంట్స్ పెట్టడం, ప్రతి వీడియో కింద అన్ని కమెంట్స్ పెట్టడం, ఎవరికైనా పాయింట్ వచ్చేసరికి ఏమైందంటే ఇంకా మనస్తాపానికి గురవుతారు. స్ట్రాంగ్ మనిషి కాదంటలేదు, కానీ ఎన్ని రోజులను సహిస్తారు? 100 కమెంట్స్ సహించవచ్చు, 1000 కమెంట్స్ సహించవచ్చు, 2000 కమెంట్లు. చేసిన ప్రతి పనికి ఇలాంటి బ్యాడ్ కమెంట్స్ రావడం వల్ల ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకా చచ్చిపోయేంత పని అవుతుంది, నాకు చచ్చిపోవాలనిపిస్తున్నాను, అంత భావోద్వేగానికి గురయ్యారు కదా. దీనిపైన అభిప్రాయం ఏంటంటే ఎవరికైనా అంతే అనమాట. ఏదో కొద్ది రోజులు, కానీ ఎంతమంది ఎలా కామెంట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆమె మీద ఎంతమంది దేని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఎవరికి అన్యాయం చేయలేదు, ఆమె ఎవరికి అన్యాయం చేయలే, ఎవరికి నష్టం ఏం చేయలే. అయినా కూడా ఆమె మీద ఎంతమంది దేనికి ఆడుస్తున్నారు అది అర్థం కావట్లేదు. జనరల్ ఆలోచించాలి. ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అయి ఉండి ఈవెంట్స్ కి వెళ్తే ఎంత చీప్ గా చూస్తారు, ఎంత చీప్ గా మాట్లాడతాం మనకు తెలిసింది. అదే మనం ఈవెంట్ స్టేజ్ నుండి ఆ మాటలన్నీ పడి, అంత కర్కోటమైన అంత చెత్త మాటలన్నీ పడి, అవన్నీ తీసుకొని కూడా ఈ స్టేజ్ కి వచ్చి డీసీ గెలిచి ఈరోజు ఎంత స్థాయిలో ఉన్నారు. ఈ స్థాయిలో ఉన్న కూడా ఇలా ఇంకా మరీ పర్టికులర్ గా ప్రెజర్ చేయడం, ఇలాంటి కమెంట్స్ ఇంకా పెట్టడం పట్ల జనాలకు మనసు లేదంటారా? అదే జనాలు ఏంటంటే వాళ్ళకి ఏ పని పాట లేకుండా ఒక మనిషిని పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. అది పనిగా వాళ్ళకు ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఆమెను ఏదో ఒకటి చేయాలని సోషల్ మీడియాని వాడి, ఆ సోషల్ మీడియాలో ఆమె లేకుండా చేయాలని కామెంట్లు అనమాట. బూతులు కామెంట్లు ఆమె చేయకూడదు అని. కానీ ఎంతమంది ఎన్ని రకాలు చేసినా ఆమె ఎక్కడ ఆగద్దు. జాను మేరీ గారికి నేను చెప్పేది ఒకటే, ఇలాంటి వాళ్ళు అంటూ ఉంటారు, మీరేం చేయాలి, మీరు ఇంకొంచెం చేయాలన్నమాట. పైసా పోవాలి, పైసా అయిపోయే కొంది ఏమవుతుంది అనమాట. ఇలాంటి వాళ్ళు ఆడతారు. వాడు ఎన్ని రోజు ఆడతాడు కూడా, 1 రోజా 2 రోజుల సంవత్సరం అన్నా. అంతేగాని వాడు అన్ని పనులు పక్కన పెట్టి సంవత్సరం ఆడుస్తూ ఉంటే పోతాడు ఇట్లా పైకి, కన్నీళ్ళు గారి తిండి దిక్కులే వాడు పోతాడు. కాబట్టి ఏంటంటే రోజు చేసే వాళ్ళకి ఏంటంటే ఏడుపది. వాడేదో తిట్టినప్పుడు కూడా నన్ను తిడుతున్నారు, ఎన్నో తిట్లు వచ్చాయి, నా చెవులకు వచ్చాయి, మనసుకు వచ్చాయి, చాలా టచ్ చేసాయి, చాలా బాధపడ్డాను, ఎంత కుంగిపోయాను, పక్కన పెట్టేసిండు వాటిని. సో వాళ్ళ తిట్లే నాకు ఆశీర్వాదాలు అనుకోండి. ఇంకా ఎదగటంటారు ఆ తిట్ల నీకు మానసికంగా ఒక విధంగా ఈ రోజు భయంలో ఉన్నావు, కానీ రేపు నీకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది కదా. సో అయిపోయినాయి, ఇంకా ట్రోల్ చేసారు, తిట్టారు, బండబూతులు వచ్చేసి అన్ని అయిపోయినాయి. ఇంకా నన్ను తిట్టి ఏం చేస్తారు వీళ్ళు? నీకు ఒక మానసిక ధైర్యం ఇవ్వాలి కాకుండా రేపైనా వస్తుంది కదా. అంటే ఏమంటుందంటే అన్నతో ఉన్న అక్రమ సంబంధం అంటారు, తమ్ముడితో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. నువ్వు పెట్టది, ఇది నా బ్రదర్, ఇది నా కజిన్, ఇది మామ కొడుకు, అన్న కొడుకు, లేదా బాబాయ్ కొడుకు, చిన్నమ్మ కొడుకు అని పెట్టు, ఫోటోలు పెట్టి. అంటే ఫస్ట్ హస్బెండ్ అట్లా అయినారు కాబట్టి ఇలాంటి ట్రోల్స్ వస్తాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఒకరితో విడాకులు తీసుకున్నావు, ఇద్దరి మధ్యన సమస్యలు ఉండొచ్చు, నీ తప్పు ఆయన తప్పు తెలియదు కదా. సో అది కూడా మీరు తెలిసి పూర్తిగా క్లారిటీ ఇచ్చుంటే ఈ గొడవలు కూడా రాకపోయేది. అవసరమైతే అదే అభిమానులు మిమ్మల్ని ఇద్దరిని కలిపేటోళ్ళేమో. రీసెంట్ గా కొన్ని వీడియోలు చూసినాము, అన్న కలిసే అవకాశం ఉందా అని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఆలోచిద్దాం అన్నట్టుగానే పోయింది, కానీ కలుస్తామనేది వాళ్ళు, ఆమె క్లారిటీ ఇవ్వలేదు, అతను కూడా క్లారిటీ ఇవ్వలేదు. సో ఫైనల్ గా జాన్ లిరిక్ ఏం చెప్తారు? ఏడవద్దు, ట్రోలింగ్ మాత్రం నేను తట్టుకోవాలి, భరించాలి, తప్పదు అది. ఎందుకంటే తిట్టుడు తిడుతూనే ఉంటాడు, పోడుతూనే ఉంటాడు. ఎంతమంది నేను ఆపుతావు? ఒకరిని 10 మంది ఆపుతావు, 10 మంది మీద కేసు పెడతావు. కోట్లాది మంది ఉన్నారు కదా నీకు అభిమానులు. ఆ కోట్లాది మంది ఎన్ని కోట్ల మందిని పట్టుకుంటావు, ఎన్ని కోట్ల మంది మీద కేసులు పెడతావు. సో ఫైనల్ క్వశ్చన్, ఫైనల్ గా ధైర్యంగా ఉండు, మానసిక ధైర్యంగా ఉండి, ఏడవడం అనేది ఆపేసాయి. ఈ రోజు నీ టైం అయిపోయింది, ఇంకా చాలా ఉంది, ఇంకా 50 ఏళ్ళు బతకాలి నువ్వు. ఇంకా ఎదిగేది ఉన్నది, నీ కొడుకున్నాడు,
కాబట్టి భర్త వస్తున్నాడు అతను ఎంత ఎటువంటి వాడో మాకు తెలియదు కదా, నీకు మాత్రమే తెలుసు, మాకు తెలియదు సో కదా. ఎలా ఉండబోతుంది సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది జాన్లీ, ఎలా ఉండబోతుంది లైఫ్? సో బాగానే ఉండాలని కోరుకుంటున్నాను నేను. సో మరి వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి ప్రేమ ఉందో మనకు తెలియదు కాబట్టి ఫ్యూచర్ లో తెలుస్తుంది కదా, తెలిసే దాన్ని బట్టి మనం కూడా చెప్పొచ్చు. మంచిగా ఉండాలా, కలిసి ఉండాలని చెప్తున్నా. కాకపోతే కొడుకున్నాడు కాబట్టి కొడుకు ఫ్యూచర్ మాత్రం మీ ఇద్దరి చేతిలో ఉంది, ముఖ్యంగా తల్లిగా నీ చేతిలో ఉంది. కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటా అని నేను నమ్మకం ఉంటే ఇద్దరు ఒకటే ఉంది, నో ప్రాబ్లం. మాకేం థ్యాంక్స్.